పట్టాలు ఇచ్చారు, అందరికి తెలంగాణ పట్టాలు ఇచ్చారు. మా ఫారెస్ట్ లోపల ఒక 400 కుటుంబాలకు మాత్రం ప్రతి ఒక్కరు వస్తున్నారు, ఖాళీ ఏ వాగ్నాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఫారెస్ట్ వాళ్ళు ఎట్లా ఉందంటే మాకు బాత్రూమ్ కూలిపోయిన కూడా కట్టుకునే పరిస్థితి లేదు. అలా అయ్యప్ప చేసి ఏదో రకంగా చెప్పి మేము కట్టుకునే పరిస్థితి ఉంది. అంటే మేము ఉంటున్నాం కానీ మా ఇల్లు కాదు ఇది, అలాంటి పరిస్థితి ఉంది. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇటుకెళ్ళి జరిగే ప్రసక్తి లేదు. మా పానాలు పోయినా మేము ఉన్నాం. ఎందుకంటే మా పిల్లలు మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇన్నే ఉన్నాం. మా పిల్లలు కూడా పెద్ద 23-25 సంవత్సరాలకు వచ్చేసారు. వాళ్ళు కూడా స్కూల్ మా బస్తీ వాళ్ళు మా ఏరియాలో చెప్పుకోనికే సిగ్గుపడుతున్నారు మా పిల్లలు. పట్టాలు ఒకటి మాకు కావాల్సింది, పట్టాలు, రోడ్డు, డ్రైనేజీ, స్కూల్. మా తాను ఇది ఆల్రెడీ స్కూల్ ఉండే 1995 స్కూల్ తీసేసి ఇప్పుడు అతబొట్టుకి వెళ్ళిపోయింది. స్కూల్ కూడా తీసేసారు. ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వను. చెప్పాను లేడీ ఏమో చెప్తాను, నువ్వు చెప్పమ్మా ఫస్ట్. సింగిల్ ఫేస్ కరెంట్ ఇప్పుడు అన్న చెప్పింది కదా, సేమ్ అదే మేడం అదైతే ప్రాబ్లం. ఓకే మీరు చెప్పండి, అదే చూపిస్తారు. ఓకే ఎవరు అసెంబ్లీలో మాట్లాడి ఇక్కడ 45 ఏళ్ళు అయింది వచ్చి 366 సర్వే నెంబర్ అధ్యక్ష. అందులో కూడా బీదవాళ్ళందరూ ఇల్లు కట్టుకున్నాక ప్రభుత్వాలు పట్టాలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఈ రోజు మనం డెవలప్ చేయబోతుంటే అధికారులు పిలిచి దాన్ని ఇమీడియట్ గా అది కూడా చేయవచ్చు అధ్యక్ష. హనుమాన్ నగర్ అన్నది అధ్యక్ష, అది కూడా బీదవాళ్ళ అధ్యక్ష. మనం అందరం కూడా మొన్న ఎలక్షన్ లో కూడా మాట ఇచ్చినాం. మనకు 1 ఎకరా 24 గుంటలు ఉంది అధ్యక్ష. దాంట్లో కూడా ఇక్కడ అధికారులు పనిచేయరు. ఎందుకంటే ఇల్లు కట్టేటప్పుడు బిల్డింగ్లు కట్టేటప్పుడు ఎవరు మేమనలేదు. ఈ రోజు అక్కడ పని చేస్తుంటే మనం అందరం కూడా ఆపుతాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు డెవలప్ చేయాలన్న ఆలోచనతో మనం ఉన్నాం. అందుకని అధికారులు పిలిచి వాళ్ళకి పట్టాలు ఇప్పించి ఆ రోడ్లు వేయాలని మేము అందరినీ కొడుతున్నాం అధ్యక్ష. ఇటువైతే దీని మీద మేము మన తానికి కూడా వచ్చి లీటర్ ఇచ్చిన, నీ తానికి ఆడికి వచ్చి నాయన తానికి లీటర్ ఇచ్చిన, అన్న తానికి లీటర్ ఇచ్చిన. నేను ఎవరు చేసినా బాత్రూమ్లు లేవు, మాకు కష్టాలు ఉంటాయి. మాకు ఇక్కడనే సొంతం చేసి మాకు ఇంత ఇండ్లు ఇప్పిస్తే చాలు, మాకు ఏంది లేకున్నా సరే ఇండ్లు ఇప్పించాలని. గ్రూప్ లో 30 ఉన్నాయేమో ఇక్కడ 30 ఉంటే 30 రూపాయలు అయిపోయిందా? ఇంకెవరైనా చెప్తారా ఏమన్నా? ఇల్లు కావాలి అంతే కదా, అంతే కదా, మెయిన్ అదే కదా. అర్థమైంది. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరికీ నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకించి రాంగా మంచిగా హనుమాన్ గుడి దర్శనం చేపించి మీదికి తీసుకొచ్చిండ్రు. మీకు మంచిగా జయం అంతే అంటవా? హనుమంతుడు ఎట్టుంటే జయం అటే ఉంటుంది. అయితే భూపాల్ నగర్ నిర్వాసితులందరికీ కూడా నేను కోరేది ఒకటే. నాకు ఇక్కడికి వచ్చే కన్నా ముందు తెలిసిన విషయం ఏంటంటే, ఫారెస్ట్ వాళ్ళు ఈ ల్యాండ్ కు బదులు ఫారెస్ట్ వాళ్ళకు ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వాలి. ఇస్తే మనకి ఇక్కడ ఇండ్లు ఉండే వసతి అవుతుంది. ఆ కార్యక్రమం చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా. అంతకు మించి వేరే దీనికి సొల్యూషన్ లేదు. అమ్మాయిల పెళ్లిళ్ళు అవుతున్నాయి కానీ అబ్బాయిల పెళ్లిళ్ళు కాలేకపోతున్నాయి. మమ్మల్ని చూసి మా ఏరియా చూసి చేయలేకపోతున్నారు అక్క. ఓకే, వేరే అన్ని దగ్గరలేమో ఆడపిల్లల కోసం పనిచేయాలి, ఇక్కడ మగ పిల్లల కోసం పనిచేయాలి. దాన్ని అర్థమైంది. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, దీనికి పరిష్కారం ఒకటే. ఫారెస్ట్ వాళ్ళకు ప్రభుత్వం భూమి ఇవ్వాలి. అది ఇప్పించడానికి నా శాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తా. మీరు మనాది పెట్టుకోకండి. మీ తరఫున నేను దీనికోసం గట్టి కొట్లాడతా, ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ. ఒక్కసారి ఇండ్లు వచ్చినాయంటే మిగతా సమస్యలు అన్ని వాటంతటవే పరిష్కారం అవుతాయి. రోడ్లు కావచ్చు, బాత్రూమ్లు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు. ఒక్కసారి మీకు ఈ పట్టా వస్తే అన్ని పరిష్కారం అవుతాయి.
కాబట్టి దీనికోసం మెయిన్ గా కొట్లాడదాం. ఓకేనా? జై తెలంగాణ, జై తెలంగాణ. పోవాలి, పోవాలి. అందుకే ఎందుకు శాలువా పని అయినాక వేసుకుందాం, పని కానీ అయినాక